సోషల్ మీడియా పిచ్చి ఓ యువతికి ఏకంగా 56 కోట్ల రూపాయల భారీ నష్టపరిహారాన్ని తెచ్చిపెట్టింది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి యాప్స్ తనను ఆన్లైన్కు బానిసను చేశాయంటూ 20 ఏళ్ల యువతి వేసిన కేసులో మెటా, గూగుల్ లాంటి టెక్ దిగ్గజాలకు కోర్టు దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. 8 ఏళ్ల వయసులోనే ఖాతాలు తెరిచిన ఆ అమ్మాయి తరఫున అమెరికాలోని టెక్సాస్కు చెందిన ఫేమస్ లాయర్ మార్క్ లానియర్ వాదించి ఈ అద్భుతమైన విజయాన్ని సాధించారు. బాధితురాలికి చెల్లించాల్సిన 56 కోట్ల రూపాయల్లో 70% డబ్బును ఫేస్బుక్ మాతృ సంస్థ అయిన మెటా భరించాలి, మిగతా శాతాన్ని యూట్యూబ్ కట్టుకోవాలని కోర్టు తీర్పిచ్చింది. అయితే ఈ కేసులో లాయర్ మార్క్ సాధించిన గెలుపు వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏఐ. ఈ కేసు కోసం ఆయన ఏఐ టూల్స్ను విపరీతంగా వాడారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ను క్రాస్ ఎగ్జామిన్ చేయడం దగ్గర నుంచి కేసు పూర్తయ్యేదాకా ఆయన ఏఐ టెక్నాలజీ సాయం తీసుకున్నారు. దీనికోసం చాట్‌జీపీటీ, క్లాడ్, జెమినీ లాంటి పాపులర్ మోడల్స్ను కలిపి తయారు చేసిన బోడిల్ బాక్స్ అనే కస్టమైజ్డ్ ఏఐ ప్లాట్ఫామ్ను ఆయన ఉపయోగించారు. ఏటా కోట్లాది రూపాయలు కేవలం ఈ ఏఐ కోసమే ఖర్చు చేస్తున్నానని, న్యాయవాద వృత్తిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిజంగా ఒక గేమ్ చేంజర్ అని ఆయన సగర్వంగా చెబుతున్నారు. సోషల్ మీడియా యాప్స్లో ఉండే ఇన్ఫినిట్ స్క్రోలింగ్ వల్లే తాను వాటికి దారుణంగా అడిక్ట్ అయ్యానని, దీనివల్ల తన బాల్యం, మానసిక ప్రశాంతత మొత్తం నాశనమైపోయిందని ఆ యువతి కోర్టుకు చెప్పుకుంది. ఈ యాప్స్ వల్ల పిల్లలు ఎంత ప్రమాదంలో పడుతున్నారో మెటా, గూగుల్ లాంటి కంపెనీలకు ముందే తెలుసని లాయర్ లానియర్ కోర్టులో గట్టిగా వాదించారు. తెలిసి కూడా ఆ తప్పుల్ని సరిచేయకుండా, కనీసం యూజర్లకు ఎలాంటి హెచ్చరికలు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆయన కోర్టుకు వివరించారు. ఈ వాదనలతో పూర్తిగా ఏకీభవించిన న్యాయస్థానం ఆ అమ్మాయికి అనుకూలంగా తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.